వెల్కమ్ టు న్యూస్ టీవీ తెలుగు. తెలంగాణలోని గీతా కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి గీత కార్మికుడికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. గీతా కార్మికుల జీవనోపాధిని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. వారి ఉపాధిని పెంచేందుకు ప్రభుత్వ భూములు, కాలువగట్ల వెంబడి ఈత, తాటి చెట్లను విరివిగా పెంచుతామని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన గీతా కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల పరిహారం అందిస్తోందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం గేదెలు, గొర్రెల పెంపకం వంటి కులవృత్తులను ప్రోత్సహించినట్లే చేసి వారి పిల్లల చదువులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తమ ఇందిరమ్మ పాలనలో బహుజనుల పిల్లలు చదువుకుని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్ అధికారులు కావాలని ప్రోత్సహిస్తున్నామని, ఇదే నిజమైన సామాజిక న్యాయమని పేర్కొన్నారు. కేసీఆర్ చేసింది కుటుంబ న్యాయం అయితే తాను చేస్తోంది సామాజిక న్యాయమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి కరువు రావాలని, రైతులు నష్టపోవాలని హరీష్ రావు కర్ణాటక, తమిళనాడు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని విమర్శించారు. క్షుద్ర పూజలు చేసేవారిని చెట్లకు కట్టేసి కొట్టాలి అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ గౌడ కులస్తులు తమకు పూర్తి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మీ దగ్గరకు వచ్చిన నీ ప్రభుత్వం మాదయ అని చెప్పురి. రెండోసారి 117 సీట్లతో గెలుస్తాం. మీరు ఏడికి పోకండి. మీ దగ్గరకు వచ్చిన కూసబెట్టి పోసినంత శివానికి ఒకటే పురయ్యా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తారంటే 117 సీట్లు ఖాయమయ్యా. అవునా? అవునా? మాట ఇస్తుర్రా? మాట ఇస్తుర్రా? ఇస్తురు కదా అందరు. మీరు అందరూ గట్టిగా